హాయ్ అండి. హౌస్‌లో టీటీఎఫ్ టాస్క్‌లు అనేటివి జరుగుతున్నాయి. ఈ టీటీఎఫ్ టాస్క్‌లు మొత్తం 4 టాస్క్‌లు జరిగినాయి ఈరోజు. ప్రస్తుతానికైతే 2 జరిగినాయి లైవ్‌లో. ఆ 2 టాస్క్‌లలో ఎవరు విన్ అయ్యారు? ఇంకా జరిగే 2 టాస్క్‌లలో ఎవరు విన్ అవుతుర్రు? ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో దూసుకెళ్తున్నారు? ఎవరికి అన్యాయం జరిగింది? ఈ టీటీఎఫ్ టాస్క్‌లు పెట్టే విధానం కరెక్ట్ ఉందా లేదా? ఇమాన్యుయల్ ఏమంటారు ఇమాన్యుయల్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు ఆటలలో. నెక్స్ట్ సంజన గారికి అన్యాయం జరిగిందా లేదా? అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ చూడడానికి ట్రై చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతేనో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టించుకోండి ఫర్దర్ వీడియో కోసం. ఇక్కడ కొంతమంది రివ్యూవర్లు ఏంటంటే డబ్బుల కోసము, ఇదే చెప్తున్నా, డబ్బుల కోసము అవతల వ్యక్తిని తొక్కుకుంటా అంటే అవతల వాళ్ళను నెగిటివ్ చేసే కోణంలోనే పడ్డరు. ప్రోమో రిలీజ్ అయిందంటే ఆ ప్రోమోను వీళ్ళే తోపు రివ్యూవర్ లాగా అనాలిసిస్ చేసేసి ఆ ప్రోమోలో నెగిటివిటీ వస్తుందని తెలిసి కూడా దాన్ని నెగిటివ్ కోణంలోనే చెప్పేసి మళ్ళీ లైవ్ చేసేసి మళ్ళీ దానికి దగ్గరగా మళ్ళీ ఇప్పుడు మ్యానిక్యులేట్ చేయడం అన్నట్టు అరుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోమోలో తనుజ రీతు చౌదరి ఇద్దరు గొడవ పెట్టుకున్నారు అనుకోండి. రీతు చౌదరి గొడవ కంటే తనుజ వాయిసే ఎక్కువ వస్తుంది. ఆ అమ్మాయి మామూలుగానే వాయిస్ బాగానే గట్టిగానే మాట్లాడుతుంది. ఆ పిల్ల వాయిస్ ఎక్కువ వస్తుంది. వాయిస్ ఎక్కువ వస్తే అక్కడ తనుజది ప్రోమోలో తప్పు లేకపోయినా తనుజ ప్రోమోని తప్పుగానే కట్ చేస్తున్నాడు బిగ్ బాసు. తప్పుగానే కట్ చేస్తుండేప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ప్రోమోలో చూసి తనుజ మొత్తం తప్పు, ఒక గయాల గంపలాగా బిహేవ్ చేస్తుంది అన్నట్టుగా ప్రోమోని చూసేసి వాళ్ళు అనాలిసిస్ చేసేసి అందరిని మ్యానిక్యులేట్ చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు అందరూ మ్యానిక్యులేట్ చేసేసి వదిలేస్తారు. ఒక బాణాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎమ్మటే ఆ టాస్క్ అయిపోగానే మళ్ళీ వస్తుంది కదా, లైవ్ చూస్తారు కదా, లైవ్ చూడగానే విత్ ఇన్ మళ్ళీ 1 అవర్లోనే మళ్ళీ ఇంకో వీడియో చేసేసి దాన్ని దీన్ని సింక్ అయ్యేటట్టు చెప్తారు. ఆమె ఇట్లా అరిసింది, అక్కడ ఇట్లా అరవాల్సింది కాదు, ఇట్లా అరిసింది, మళ్ళీ ఈ అరిసింది లింక్ చేసేసి ఆ తప్పు లేకపోయినా ఆ అమ్మాయి ఎందుకు గొంతు లేబట్టి మాట్లాడింది అని అవన్నీ చెప్పరు. కానీ ఖచ్చితంగా ఆ అమ్మాయిదే తప్పు అనేటట్టుగానే ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓటింగ్ అనాలిసిస్ అని చెప్పేసి ఓటింగ్ అనాలిసిస్ ఈరోజు చెబుదామా అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ఓటింగ్ అనాలిసిస్ తీసేసి ఓటింగ్ అనాలిసిస్ కంటే ముందుగానే ఒకళ్ళ పేరు వచ్చిందనుకో, ఆ పేరుని పట్టుకొని చివరి వరకు తనుజ ఆ ఫస్ట్ వారంలో ఇట్లా చేసేసింది, ఫస్టే బయట మాట్లాడుకొచ్చింది నాయనల్లారా మీరు మనుషులు పుట్టుకైనా మీద అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కుక్కు విత్ జాతిరత్నాల ప్రోగ్రాంలో వాళ్ళిద్దరూ అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు. రీతు చౌదరి కూడా అక్కడ ఫ్రెండే. రీతు చౌదరి ఇమాన్యుయల్ ఈ అమ్మాయి అలా వంటలు వండింది. కుక్కు విత్ జాతిరత్నాలలో కుక్కుకి వెళ్ళింది అమ్మాయి. ఇమాన్యుయల్ గట్ట కామెడీకి వెళ్ళిరు. రీతు చౌదరి కూడా కామెడీకి వెళ్ళింది. అక్కడ వీళ్ళకి ముగ్గురికి పరిచయాలు ఏర్పడే ఒకరికొకరు పరిచయాలు ఏర్పడే. కాకపోతే రీతు చౌదరితో అంత ఎక్కువ కనెక్ట్ కాలేదు, ఇమాన్యుయల్తో కనెక్ట్ అయింది. అక్కడికి పోయినాక వీళ్ళిద్దరు కాదలుచుకొని బిగ్ బాస్ షోకి రాలేదు. బిగ్ బాస్ షోకి పోతున్నాక తెలిసినాక ఇమాన్యుయల్ని అడిగినప్పుడు ఇమాన్యుయల్ ఏమని చెప్పాడు, అరే నేనున్నా కదరా, నువ్వు ఎందుకు భయపడతావురా, నేనున్నా కదా, నీకు సపోర్ట్నెస్గా ఉంటలే, భయపడకలే అని చెప్పిండు. కానీ నీకు కప్పిచ్చేలాగా నేను చేస్తా, లేకపోతే నువ్వు నాకు కప్పిచ్చేలాగా చేయి, మన ఇద్దరం నామినేషన్ చేసుకోవద్దు, మన ఇద్దరం ఒకరినో తిట్టుకోవద్దు, మన ఇద్దరం ఎప్పుడు బాండింగ్ పెపికల్ బాండింగ్ లాగానే అత్తుకోపోవాలి అనే విధంగా ఏమన్నా జరిగిందా అక్కడ? ఏమన్నా వచ్చిన కాంచెలు ఒక 2 వారాలే కామెడీ చేసుకుంటున్నారు. దాని తర్వాత మాటలే లేవు. దాని తర్వాత అంత నెగిటివిటీ. దాని తర్వాత ఎప్పుడు చూసినా గొడవ ఇమాన్యుయల్కి తనుజని ఎప్పుడు నెగిటివ్ కొనాలనే చూసిండు ఇమాన్యుయల్. ఎక్కడ ఫ్రెండ్షిప్ ఏర్పడింది? పోనీ తనుజ అన్ని వేళలో తనుజ ఎంత నెగిటివ్ చేసినా కూడా వీళ్ళిద్దరు బాండింగ్ రాసుకొచ్చారు. అరే నేను కప్పు గెలుచుకున్నాను అనుకో, నీకు అలా సగమిత్తా అని చెప్పేసి ఏమన్నా బాండింగ్ రాసుకొచ్చుకొని నువ్వు ఎంత తప్పు చేసినా కూడా నీకు సపోర్ట్నెస్గా ఉంటాను. ఇమాన్యుయల్ సపోర్ట్నెస్ నిలబడ్డా. పోనీ అరే ఇమాన్యుయల్ నువ్వు కప్పు గెలురా, నీకు నీ సపోర్ట్నెస్గా ఉంటా, నువ్వు ఎంత ఏం చేసినా నీకు సపోర్ట్నెస్గా నేనే వస్తా, అందరి హౌస్ మొత్తం ఒకటైనా కూడా నీకు నీ సపోర్ట్నెస్గా నిలబడతా అని చెప్పేసి ఆ అమ్మాయి అన్నది ఇమాన్యుయల్ సపోర్ట్నెస్గా నిలబడదా. కొంచెమంత బుద్ధి ఉండాలి. మళ్ళీ మీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల రివ్యూవర్గా చేస్తున్నాం, మేము అన్నిట్లో చేస్తాము. కానీ మన ఆ అనాలిసిస్ మాత్రం అలా ఉంటుంది అన్నట్టు. ఏంటంటే మీకున్నటువంటి సబ్స్క్రైబర్లను మ్యానిక్యులేట్ చేసేది మానండి ఫస్ట్ వాళ్ళది. ఎందుకంటే వాస్తవాన్ని చెప్పాలంటే దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. మనం ఒకరిని తొక్కాలని చూసినప్పుడు దేవుడు అనేవాడు ఉచితార్థంగా ఒకరు తొక్కుతూ వచ్చిన డబ్బుల మీద మీరు ఎంతకాలం అనకూడదు, కానీ అది సాగదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆట ఆడతారు. ఎవరిది ఆట, ఎవరిది రైటు, ఎవరి తప్పు, ఆ రోజు ఆట చూడండి. ఆ రోజు మాత్రం జడ్జి చేయండి. ఆ రోజు ఇది జరిగింది, ఏదో మొదటి వారంలో ఆమె పిత్తితే ఈ వారం దాకా అదే వాసన వచ్చిందని చెప్పి రివీల్ చేస్తుంటారు. కొంచెమన్నా బుద్ధి ఏమన్నా వాడాలి. అమ్మో టీ బంద్ చేద్దరు, టీ పెట్టిన పోయి మీద కొంచెమన్నా వాడాలి. వాడకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా ఆడ గెలుస్తున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సీజన్లో ఏ అమ్మాయి అరవలేదా? ఏ సీజన్లలో ఏ అమ్మాయిలు అరవట్లేరా? అరుస్తున్నారు. వాళ్ళని ఎందుకు అంత నెగిటివ్ చేయరు?
ఎందుకు చేయరు అంటే వాళ్ళు విన్నర్ క్వాలిటీస్కి దగ్గరగా లేరు, విన్నర్ అయ్యే పొజిషన్లకు వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళని అంత నెగిటివ్ చేస్తలేరు. ఆ అమ్మాయిని ఎందుకు నెగిటివ్ కోణంలో చూస్తున్నారు ఇప్పటి వరకు కూడా? ఒక్కసారి మీ బ్రెయిన్ పెట్టి చూడండి, మీ బ్రెయిన్ పెట్టి చూడండి. ఎందుకు మీరు అంతగా తనుజనే 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 అక్కడ బిగ్ బాస్ ప్రోమోలు కట్ చేసినా తనుజనే చేస్తుండు, మీరు రివీల్ చేసినా తనుజనే నెగిటివ్నే చూస్తున్నారు. ఎందుకు అంత ఆడియన్స్ని ఎందుకు మ్యానిపులేట్ చేస్తున్నారు? ఆ బిగ్ బాస్ తీసుకొచ్చి యజమాని తీసుకొచ్చి కూడా తప్పు చేసిర్రు. నెక్స్ట్ ఆ అమ్మాయి చేసుకున్న పాపం ఏంటి? హౌస్లోకి రావడమేనా? అందరికంటే ఎక్కువగా ఏం గాయాలు కంపే వేసింది? అందరికంటే ఎక్కువ గొడవలు పెట్టుకుంటుందా? వచ్చిన వాళ్ళు ఇప్పుడు పోయిన వాళ్ళు అందరూ ఎట్లా పెట్టుకున్నారు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? రీతు చౌదరి అంతా రోజు పొద్దున్నే 24 గంటలు ఈ నసేంద్ర అని దండం పెట్టాలనేటట్టుగా డిమాండ్ పవన్ రీతు చౌదరి గొడవ తట్టుకోలేక చెవులు మూసుకొని టీవీ కూడా కాసేపు కట్ చేసిన టైంలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఎందుకు చెప్పట్లేరు? ఎందుకంటే రీతు చౌదరి టాప్లోకి రాలేదు కాబట్టి. ఇక్కడ తనుజ అనే అమ్మాయి టాప్లోకి వచ్చింది కాబట్టి తొక్కాలి. మనం ఇష్టమైన కంటెస్టెంట్ పైకి లేవాలి. ఇది కొంచెం మార్చుకోండి. దాని కింద రాసే కొంత చెత్త యాలలు ఉంటారు, చెత్తగాళ్ళు ఉంటారు కొంతమంది. దాని బలుపు జుర్రు, దాని యాక్టింగ్ జుర్రు, అది బోకుముండరా. ఏం భాషరా మీది? అసలు మీరు మనుషులేనారా? మీ ఇంట్లో మీ మానవత్వం ఉందారా కొంచెమన్నా? ప్రోమోల కింద అలాంటి మాటలారా రాసేది? మీ ఇంట్లో ఆడపిల్ల లేరా? యూజ్లెస్ ఫెలోస్. ప్రోమోల కింద వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చూసుకున్నాక మా పాప ఇలా అరిసింది కదా, ఏమైనా ఉందా, ఏమైనా ఎట్లా, అరే ఎందుకు జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా ప్రోమోలు రిలీజ్ అయినప్పుడు చూసుకుంటారా? కామెంట్ చూసినప్పుడు ఎంత బాధపడతారు? అక్కడ టాస్క్ చూసి డిసైడ్ అవ్వండి. అరిసిరంటే వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. కానీ మీరు అనవసరమైన మాటలు రాయడము అది ఎంత చెండాలం కూడా ఆలోచించుకోండి. మీ ఇంట్లో మీ పెంపకం ఎలా ఉందో అలా ఆలోచించుకోండి. మీ బుద్ధి బాగాలేనప్పుడు మీ థాట్ కూడా అలానే వస్తుంది. అలాంటి కామెంట్ రాసిరంటే మీరు ఎంత వల్గర్గా పెరుగుతారో కూడా ఆలోచించుకోండి. అలాంటి అమ్మాయి నీచం ఒక్కొక్క పదం చెప్పలేకపోతున్నా కానీ ఇంకా గలీజ్గా మాట్లాడారు ప్రోమోల కింద. వీళ్ళు రివీల్ చేస్తారు కదా వాళ్ళకి ఆపోనెట్గా, ఆ రివీల కింద కూడా సేమ్ అదే. పాడిన పాట బార్రా, పాస్ పన్న దాసరా, మొత్తం మనం పడేదే. ఇక 24 గంటలు వాళ్ళ మీద పడి చావడమే. ఆ అమ్మాయి ఏం చేసిందని 24 గంటలు ఆ అమ్మాయి నిన్న డెమాన్ పవన్ నామినేషన్ చేసింది. కరెక్ట్ పాయింట్ పెట్టలేదా? కరెక్ట్ పాయింట్ పెట్టింది కదా. డెమాన్ పవన్ అమ్మాయి కోసం ఆట ఆడినని చెప్పాడు. 7 వారాల నుంచి ఆట ఆడలేదు అని వచ్చినాక 7 వారాల నుంచి అమ్మాయి కోసం చెప్పాడు. లేదు నేను టీం కోసం అంటాడు, ఒకసారి అమ్మాయి కోసం అంటాడు. ఆయనకి క్లారిటీ లేదు అని తడబడుతున్నాడు. ఈ అమ్మాయి సపోర్ట్ చేసి అన్నప్పుడు నిన్న సంజన గారితో నైట్ కూర్చొని క్లారిటీ చేసింది. ఏంటంటే కొంతమంది ఇట్లా మాట్లాడతారు, ఆ అమ్మాయి డీలింగ్స్ పెట్టుకోవడమే తప్పన్నాడు. ఆ అమ్మాయి ఏం అడిగింది? నన్ను ఈసారి క్యాప్టెన్ చేయరని, నెక్స్ట్ టైం నిన్ను చేస్తారా? నేను కాలేదు, నా సెంటిమెంట్ 9వ వారం అనేది నాకు చాలా సెంటిమెంట్, ప్లీజ్ రీతు నన్ను ఈసారి తప్పుకోవా అన్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? నేను కూడా ఆడాలనుకుంటున్నా, నేను ఒకరి కోసం తప్పుకోవడానికి రాలేగా ఆటలకి, నేను కూడా ఆడాలనుకుంటున్నా అని అనాలి రీతు చౌదరి. లేదు నేను తప్పుకుంటా కానీ నాకు ఒకటి చేస్తావా? నీ దగ్గర ఉన్న ఏది పవర్ నాకు ఇస్తావా? నామినేషన్ నుంచి నన్ను కాపాడతావా? ఎలిమినేషన్ నుంచి నన్ను కాపాడతావా అని ప్రామిస్ చేయించుకుంది. నువ్వు ఎవరితో చెప్పకని ప్రామిస్ చేయించుకుంది. ఆడపోయి డిమాండ్ పవన్ ఒప్పించింది. ఆ డిమాండ్ పవన్ డీలింగ్స్ ఓకేనా? ఓకే డన్, ఆట ఆడదామని చెప్పేసి ఆ రోజు ట్రైన్ టాస్క్లో హెల్పింగ్ చేసిండు. కానీ ఈ డిమాండ్ పవన్ వచ్చి హెల్పింగ్ చేయలే కదా. ఈ అమ్మాయి బ్రెయిన్లో అలా తిరిగేసి ఆమె బాధపడుతూ వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చిన తర్వాత బాధపడుతుంటే సంజన గారు వచ్చేసి ఆ అమ్మాయిని ఓదార్స్తున్న టైంలో ఇవన్నీ చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి మనసులో ఉన్న మాటలని చెప్పింది. కొంతమంది అంటారు కదా ఆ డీలింగ్స్ ఆమె ఏది రీతు చౌదరి అనలేదు, తనుజనే ఓకే తనుజనే అడిగినప్పుడు ఆట గెలవాలి అవతల వ్యక్తి కూడా తనుజే కాదు ఇంకా ఆడ ఎవరు ఇంకా ఏ పొజిషన్లో ఎవరున్నా కూడా మనం బిగ్ బాస్ హౌస్కి వచ్చింది ఎవరి కోసం సాక్రిఫైస్ చేద్దాను కదా. నేను కూడా ఆడాలనుకుంటా తనుజ, నేను కూడా నీలాగనే కదా ఇక్కడ దాకా వచ్చినా కదా, నేను మరి కెప్టెన్ అవ్వాలి, నాకు కూడా ఛాయిస్ మిస్ అవుతుందేమో, నేను ఆడతా అని అడగాలి. నాకు బయటికి వెళ్ళిపోవడానికి నాకు ఆ పవర్ వాడి నువ్వు యూజ్ చేస్తారన్నప్పుడు మా అమ్మాయి ఒప్పుకుంది, డీలింగ్సే కదా. అది కాదు డిమాండ్ పవర్, ఆ డీలింగ్స్ అనేది అక్కడ మాట చెప్పుంటే ఇంకా వేరేలా ఉండేది, పెద్ద గొడవ ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి మైండ్లోకి వెళ్ళిపోయిందని అంటారే, నీ వీళ్ళింది డీలింగ్స్ కోసమే కదా నాకు హెల్పింగ్ చేసింది ట్రైన్ టాస్క్లో, నేను హెల్పింగ్ చేసిన అని మొత్తుకుంటాడు. డిమాండ్ పవన్ ఎప్పుడు హెల్పింగ్ చేసిండు? ఫస్ట్ ప్రియారిటీ నాకు రీతు చౌదరి ఈ హౌస్లో, రీతు చౌదరి తర్వాత నాకు ఇంకా మిగతా ఎవరైనా అని అంటాడు. అలాంటప్పుడు డిమాండ్ పవన్ ఎప్పుడు హెల్పింగ్ చేసిండు అమ్మాయికి? ఎప్పుడు హెల్పింగ్ చేసిండు? ఆమెకు అనిపిస్తుంది అనిపించదు అమ్మాయికి. అలాంటి మైండ్ సెట్తోనే ఆ అమ్మాయి అన్నది. దాన్ని పట్టుకొని భూతద్దాన్ని పెట్టుకొని ఆ అమ్మాయి ఎప్పుడు మాట్లాడినా తప్పే అని చెప్పేసి ఊరికే పదే చెప్పడం ఎందుకు? ఎవరు తప్పులు కనపడతలేదు. అమ్మాయి మీదకి అగ్రెసివ్ వెళ్ళినటువంటి బూతుల స్టార్ గురించి కనపడతలేదు. బూతులు మాట్లాడినటువంటి బూతుల స్టార్ గురించి చెప్పరు. అమ్మాయి మీదకి అగ్రెసివ్ వెళ్ళింది చెప్పరు.
ఏది గల్ల పట్టుకున్నాడు, గొంతు పట్టుకున్నాడు, గొంతు పట్టిన దాని గురించి హైలైట్ చేసేసారు. ఆ రోజు నిజంగానే గొంతు పట్టిండా, ఏం చేసిండా దాని గురించి మాట్లాడారు. నాగార్జున గారు వచ్చినా కూడా ఇలాంటి విషయాలు మాట్లాడరు. సంజన గారిని ఉతుకుతారు, తనుజను ఉతుకుతారు నాగార్జున గారు. ఇలాంటి లేడీస్నే ఎక్కువ అటాక్ చేసినట్టు అనిపిస్తుంది. అదే వచ్చేసి ఇక జెంట్స్ విషయానికి వస్తే జెంట్స్ని హైలైట్గా లేపుతాడు. ప్రభంజనం అంటాడు, బూతుల స్టార్ సెల్యూట్ కొట్టు అని చెప్పేసి సెల్యూట్ కొట్టించుకుంటాడు, అవార్డులు ఇచ్చేస్తాడు. అది బిగ్ బాస్ హౌస్లో అలాంటి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ బయట నుంచి ఇలా ఎక్కడ మరి అమ్మాయి ఎప్పుడు రావాలి కప్పు దగ్గరికి? ఏ అమ్మాయి అని ఏ సీజన్లో కప్పు దగ్గరికి వచ్చిందా? ఈ అమ్మాయి ఈ సీజన్లో కప్పు దగ్గరికి వచ్చింది. ఒక సీజన్లో థర్డ్ బిగ్ బాస్ థర్డ్ సీజన్లో శ్రీముఖి గారు వచ్చారు. సెకండ్ రాహుల్ సిప్లిగంజ్తో సెకండ్ పొజిషన్లో రన్నర్ అయింది. ఇక నెక్స్ట్ అప్పుడు అంత ఏది ఓటీటీ లేకపోవడం వల్ల అందరికి అప్పుడు ఏం ప్రభంజనం లాగా తెలియలేదు. ఇప్పుడు ఈ ఓటీటీలు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి 24/7 ఉంది కాబట్టి ఇవన్నీ చూసుకుంటా రివ్యూల మీద రివ్యూలు ఇచ్చుకుంటా వాళ్ళ కోట్లు గుమ్మరించుకుంటా వాళ్ళని తొక్కుతూ వాళ్ళని నెగిటివిటీ చేసుకుంటూ వాళ్ళ మీద డబ్బులు సంపాదించుకుంటారని నేను అంటాను ఖచ్చితంగా 100%. ఎందుకంటే వాళ్ళకి నెగిటివ్ చేసినప్పుడే వాళ్ళ వీడియోలు వైరల్ అవుతాయి, వాళ్ళ కోసం చూసే వాళ్ళు చూస్తారు అనే ఉద్దేశంతోనే మీరు చేసుకుంటారు. కానీ అది ఏదో ఒక రోజు దేవుడు అనేవాడు ఉంటాడు, చూసుకోండి. మీరు అన్యాయంగా ఒక తప్పు చేస్తే తప్పు చేసినని చెప్పండి. అన్ని కోణాల నుంచి ఆలోచించండి. ఈ అమ్మాయి ఇలా మాట్లాడింది అలా మాట్లాడిందని చెప్పండి. కానీ ఎక్కడో మాట్లాడిందని ఇవాళ రివ్యూ చెప్తున్నప్పుడు ఈ రివ్యూ గురించి సరే ఒక వారం క్రితం తీసుకొచ్చినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా 2 వారాల 10 వారాల కింద తీసుకొచ్చి ముచ్చట చెప్తలే కదా. అది వీళ్ళేం చేస్తారు, ఇక్కడ చెప్పిందంటే 10 వారాల కింద ఇదాని లేదంటే జరిగిపోయిందని గతాన్ని తోడుకు రావద్దు. గతంలో ఎన్నో అనుకున్నారు. ప్రతి ఒక్కరు ముచ్చట చెప్పండి. అట్లా అన్నప్పుడు ఫస్ట్ వారం నుంచి వచ్చినా కానీ ప్రతి ఒక్కరు చెప్పండి. అవన్నీ చెప్పరు. ఈ అమ్మాయి ఇలా ఇది మాట్లాడిందంటే ఫస్ట్ వారంలో వచ్చిన కొత్తలో ఇట్లా మాట్లాడలేదు ఆ అమ్మాయి. తనుజ ఇట్లా మాట్లాడింది, మళ్ళీ ఇప్పుడు చూడు ఇట్లా మాట్లాడుతుంది అంటారు. అదే అబ్బాయి కానీ ఎవరైనా అబ్బాయిలు అలా మాట్లాడితే ఫస్ట్ వారంలో ఆ అబ్బాయి ఇట్లా మాట్లాడింది కదా, పోనీ ఆ డిమాండ్ పవన్ గారికి ఇట్లా మాట్లాడింది కదా అని చెప్పేసి మాట్లాడరు. ఎందుకంటే అబ్బాయి అక్కడ ఈ అమ్మాయి కాబట్టి తనుజకు అంత నెగిటివిటీగా ఉందన్నట్టు. ఏ రోజు మీరు పొడవపోయితే పర్లేదు కానీ ఒక నెగిటివిటీ చేయవకండి నా బాధ. సరే ఇవన్నీ అంతా వదిలేస్తే టికెట్ పినాల టాస్కులు అనేవి జరుగుతున్నాయి హౌస్లో. ఇమాన్యుల్కి అయితే టాస్కులు అంటే ఇమాన్యుల్ అంటే ఆ టాస్కులకు ఎదురు లేదన్నట్టుగా ఇమాన్యుల్ దూసుకెళ్తుంటాడు. ఆ టాస్కులు ఇందాక సంజన గారు కూడా ఫుల్ అసలు మామూలు టాస్క్ కదా అది. నిజం చెప్పాలంటే మనము ఏంటిది గట్టిగా లాగుతారు కదా తాడును, గట్టిగా లాగితే అది ఆ తాడు ఉంటుంది, బస్తాలతో నేసినటువంటి తాడు ఉంటుంది. బస్తాలు వ్యవసాయం చేసే వాళ్ళకి అది వెళ్తుంది. బస్తాలతో నేసినటువంటి తాడు ఉంటుంది. బస్తాలు అంటే ఏంటిది యూరియా బస్తా అంటే పొలానికి మందు జల్లేది యూరియా గట్టతో చేసినటువంటి తాళ్ళతో కలుగుతారు. మా నాన్న వాళ్ళు ఇట్నే వెళ్ళేది అలాంటి తాళ్ళు లాంటిది అన్నట్టు. అది చెయ్యి గట్టిగా లాగితే మంట మండి పొక్కులు వస్తాయి. ఫస్ట్ టైం పట్టుకొని లాగితే మాత్రం పొక్కులు ఖచ్చితంగా వస్తాయి. అలాంటి తాడు అన్నట్టు. అలాంటి తాడు చిన్నప్పుడు చేదబావులకి తోడుతుంటే మట్టిని బకెట్లతో లాగడం ఇలాంటి చేస్తూ ఉంటారు కదా. అలాంటి టైంలో చేతులలో పొక్కులు వస్తాయి. సేమ్ ఇప్పుడు అట్లా లాగుడే, కాకపోతే బకెట్లు పెట్టి అవి పెట్టి లాగుడు కాదు. ఇద్దరు ఈక్వల్గా లాక్కోవాలి, అందులో బాగాలేయాలి. ఆ టాస్క్ ఆడారు, అసలు మామూలు కాదు. ఫస్ట్ అయితే ఈ టాస్క్ వివరాలకు వెళ్ళినట్టయితే మొత్తము ఇప్పుడు అగ్నిపక్ష షోలో ఇలాంటి టాస్క్ ఒకటి జరిగింది. అప్పుడు దివ్యనిఖిత గారు ఫైనల్ దానికి వచ్చేసి ఓడిపోవడం జరిగింది. సేమ్ అదే టాస్క్ మళ్ళీ పెట్టడం అలాంటి మోడల్ పెట్టాడు ప్రతి సీజన్లో. అయితే ఇదైతే అన్యాయం అనిపించింది నాకు. ఎందుకు అన్యాయం అనిపించింది అంటే ఒక్కొక్కరికి ఓడిపోయినా కూడా ఇంకా ఛాయిస్ ఇవ్వాలి. అంటే అందరి మీద ఆడుకుంటూ లేకపోతే గుంపు అందరికీ ఇప్పుడు 9 మంది 8 మంది ఉన్నారు హౌస్లో. ఈ 8 మందికి అందరికీ 8 మంది కలిపి ఆటలు పెట్టుకుంటూ వెళ్తూ ఫస్ట్ గెలిచిన వాళ్ళకు ఇన్ని పాయింట్లు, సెకండ్ గెలిచిన వాళ్ళకి ఇన్ని పాయింట్ వైజ్గా పెట్టుకుంటే బాగుండేమో అని అనిపించింది. ఇలా నాకైతే అన్యాయం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కొంతమంది ఫస్ట్ టాస్క్ని ఓడిపోయారు, ఓడిపోతే వాళ్ళ అవుట్ ఆఫ్ ది టాస్క్ చేయడం అనేది బిగ్ బాస్ కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఈ సీజన్లో కరెక్ట్ డిజైన్ చేయలేదేమో ఈ టాస్క్ అని నాకు అనిపించింది. ముగ్గురిని ఆడిపించిండు. ఈ టాస్క్ ఏంది, ఇక మొత్తం కలర్ డబ్బాలు ఉంటాయి అంటే కలర్ డబ్బాలు అందరూ ఎన్నుకోవాలి. గెలిస్తే చుట్టుపక్కల కలర్ డబ్బాలు విలే అవుతాయి. మళ్ళీ ఇంకోళ్ళు మీద గెలిచిన వాళ్ళ డబ్బాలు కూడా విలే అయిపోతాయి. అలా అన్నట్టు ఈ టాస్క్ డిజైన్ చేసిన విధానం అది. అయితే ముగ్గురు ఆడాలి. ఫస్ట్ ముగ్గురు ఎవరు ఆడతారో డిసైడ్ చేసుకోనగానే ఫస్ట్ ముగ్గురు వచ్చేసి డెమాన్, ఇమాన్యుల్, కళ్యాణ్ అనుకున్న తర్వాత ఓకే అనేది మన రీతు కూడా ఏం చేసింది, ఓకే భలే ఉంటుంది, మీరు భలే ఆడతారా అని చెప్పేసి మళ్ళీ కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ తిరిగింది, ఆడింది పాడింది. వచ్చిన తర్వాత ఆలోచించుకొని నేను ఆడతాను గట్టిగా అరవడం అరవడం స్టార్ట్ చేసింది. అదే మరి ఫస్ట్ చెప్పాలి కదా అని అందరూ అన్నారు. తనుజ ఒక్కతే అన్నది చూపెడతారు. ఎందుకంటే ప్రోమోలో తనుజ ఒక్కతే అన్నది చూపెట్టడం జరిగింది. ఇమాన్యుల్ ఎవరు ఆడపోతే మేము ఆడినామని అది చూపించారు. కానీ అక్కడ కళ్యాణ్ అరిచిండు, ఇమాన్యుల్ అరిచిండు. ఎందుకంటే ఫస్ట్ ఆమె డెసిషన్ తీసుకోలేదు, సైలెంట్ కూర్చుంది. ఓకే అన్నట్టుగా కూర్చుంది. ఓకే కూడా చెప్పింది, లైవ్లో ఉంది. ఓకే కూడా చెప్పింది. ఓకే మంచిగా ఆడండి, ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది. ఆల్ ది బెస్ట్ అని కూడా అన్నది.
అని లేదు నేను ఆడతా, దీంట్లో ప్రయోజనాలు ఉంటాయి, మీ ఎందుకు మిస్ అవ్వాలి, నేను ఆడాలనుకున్నాక సంజన గారు ఇమానియల్ రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇమానియల్ రిక్వెస్ట్ చేసింది చేస్తే ఇమానియల్ వద్దు అమ్మ నేను ఖచ్చితంగా ఆడాలనుకుంటున్నాక కళ్యాణ్ కూడా సంజన గారు గొప్పడారు, మీకోసం అయితే మీరు అండి అన్నయ్యని ఒప్పించుడు, ఇమానియల్ అన్నను ఒప్పించుడు అని చెప్పేసి మన ఎవరు కళ్యాణ్ కూడా గొప్పడడం జరిగింది. ఎందుకు సంజన గారు మీరు ఆడితే ఆడండి, కానీ ఇమానియల్ అన్నను మాత్రం ఒప్పించకండి, ఆయనకు ఆడాలనుంది నాకు ఆడాలనుంది, మేము ఆడతాము, డెమాన్ ఏమైనా ఒప్పించుకో డెమాన్ మరి ఏమంటే నేను ఎందుకు ఒప్పించుకుంటా, నేను డిసైడ్ చేయలే కదా అని చెప్పి రీతు చౌదరి లాస్ట్కి అయితే రీతు చౌదరిని పెట్టడం జరిగింది. డెమాన్ పవన్ ఆట వైదొలుగుతున్నప్పుడు నేను ఆ అమ్మాయి కోసం సాక్రిఫైస్ చేసినది అయితే నాకంటే తనుజ అన్నది లేదురా నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ఆడబెడతారా, నేను వదిలేరయ్యా అప్పుడు ఆ అమ్మాయి కోసం వదిలేరంటే ఆట కూడా వదిలేయడం జరిగింది. డెమాన్ పవన్ పక్కకు పోయింది. ఇప్పుడు ముగ్గురు ఆడారు, వాళ్ళ ముగ్గురు మధ్య మ్యాథమెటిక్స్ టాస్క్ పెట్టడం జరిగింది. కూడికలు తీసివేతల్లాగా పెట్టిండు టాస్క్ పెట్టిండు. ఆ టాస్క్లో వచ్చేసి ఇమాన్యుల్ సూపర్ పర్ఫార్మెన్స్ చూపించిండు, బాగా ఆడిండు. కళ్యాణ్ కూడా దాదాపులో బాగానే ఒక 5-6 పాయింట్లు తీసుకొచ్చిండు. దాని తర్వాత ఇమాన్యులే పై చేయి అయిపోయింది, ఇమాన్యుల్ గెలవడం జరిగింది. రీతు చౌదరి ఒకటి కూడా చేయలేకపోయింది. రీతు చౌదరి టాస్క్ నేను ఆడతా అని చెప్పేసి ఏం ఆడలేకపోయింది. నెక్స్ట్ వచ్చేసి రెండో టాస్క్ తర్వాత ఇమాన్యుల్ వెళ్తాడు, అతను రెడ్ కలర్ తీసుకున్నాడట. ఆ రెడ్ కలర్ పక్కన ఫిలప్ చేసిన తర్వాత ఎవరితో ఆడాలనుకుంటున్నాం అంటే అప్పుడు మన సంజన గారితో ఆడతా అంటే సంజన గారు నేను ఆడనంటది. నేను ఆడను రా, ఎందుకంటే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతారు కానీ నేను ఆడను రా, నువ్వు వేరే వాళ్ళని డిసైడ్ చేసుకుంటే అమ్మ నేను ఒకవేళ ఓడిపోతే నీకు వస్తాయి కదా అమ్మ, నేను గెలుచుకున్న బిల్లలని నీకు వస్తాయి కదా, నేను గెలుచుకున్న కలర్లని నీకు వస్తాయి కదా అని చెప్పేసి ఇమాన్యుల్ ఒకవేళ ఇమాన్యుల్ ఎలా అనుకుంటూ అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ మీద ఒకవేళ బై లక్కులో నీకు అమ్మ తక్కువ ఆడింది అనుకో, గెలిచిందనుకో ముందుకు వెళ్ళిపోతుంది ఇంకొక టాస్క్, లేదు ఓడిపోయింది అనుకో నాకు వచ్చినాయి మా అమ్మకి వెళ్తే కదా వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని కూడా అనుకోవచ్చు. ఇమాన్యుల్ అయితే అపార్థం చేసుకోవద్దు, ఇక్కడ అపార్థం చేసుకుంటారు కూడా ఎక్కువ మంది ఉంటారు. నాకు అట్లా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్ స్వార్థంగా కూడా అంటే స్వార్థం ఉందా లేదా పక్క పెడితే ఒకవేళ గెలిచిందనుకో బైలాక్కులో ఇప్పుడు ఇమాన్యుల్ గెలుచుకున్నటువంటి బాక్సులన్నీ కూడా వాళ్ళ అమ్మకి వచ్చేస్తాయి కదా, ఆ కోనలో కూడా ఆలోచించి ఉండొచ్చు అనుకున్నాను అయితే. తర్వాత బాధపడింది, రిక్వెస్ట్ చేయరా వద్దురా నేను ఆడలేను రాదు బాధపడింది. పోనీలే అమ్మ ఆడమ్మ రిక్వెస్ట్ చేసేసిండు. మళ్ళీ టాస్క్ పెట్టిరు వీళ్ళకి. బయట టాస్క్ పెట్టిన తర్వాత వీళ్ళకి పెట్టినటువంటి టాస్క్ టఫ్ టాస్కే, ఎందుకంటే అటుపక్క ఇటుపక్క బుట్టలు ఉంటాయి, ఆ బుట్టలను ఈక్వల్ చేస్తూ అక్కడ మీరు తాళ్ళను కింద పడేయకుండా తాళ్ళ చేతికి ఖచ్చితంగా ఉండాలి, ఒక చేతులు తాడు పట్టుకొని వీళ్ళ కలర్కి సంబంధించిన బాల్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. ఆ బాల్స్ను ఎవరి బుట్టలో వాళ్ళకి వేయాలి. ఇమాన్యుల్కి ఉన్న బుట్ట ఇప్పుడు ఇది ఆపోజిట్ అన్నట్టు, ఒక బుట్టలు వీళ్ళకి ఆపోజిట్లు ఉంటాయి, తాళ్ళు బట్టి లాగడం అన్నట్టు. వీళ్ళ బుట్టలు లాగినప్పుడు వాళ్ళ బుట్ట పైకి లేస్తుంది, వాళ్ళ ఇట్లా ఉంటాయి అన్నట్టు. వీళ్ళ బుట్ట పైకి లాగింది అనుకో వాళ్ళ బుట్ట కిందికి అవుతుంది, వాళ్ళ బుట్ట పైకి అయిందనుకో ఇట్లా ఉంటాయి అన్నట్టు. అది టాస్క్. ఒక చేత పట్టుకోవాలి, ఒక చేత అవతల వైపు మధ్యలో ఒక చెక్క దిమ్మ ఉంటుంది అన్నట్టు. ఆ చెక్క దిమ్మ నుంచి అవతల వైపు బుట్టలో వీళ్ళ బాల్ చేయాలి. బాగా కష్టపడింది. మధ్యలో ఈమెకు కొంచెం అస్తమ్మ లాంటిది ఉన్నట్టుంది. తనుజ పోయి తీసుకొచ్చింది, తనుజ జుట్టేసింది, తర్వాత వాటర్ తీసుకొచ్చింది, ఆయింట్మెంట్ రుద్దింది, ఇవన్నీ కనిపించదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నంటే మళ్ళీ అలా ఎపిసోడ్లో కట్ చేసేస్తాడు, టైం లేక ఇవన్నీ చూపించరు టక్కున వేసేస్తాడు. ఇప్పుడు తనుజ మంచి చేసింది ఎవరు కనపడదు, ఏంటంటే డైరెక్ట్ తనుజ నెగిటివ్ చేసిందే కనపడతాడు. కాబట్టి ఇవన్నీ చెప్తాను. తనుజ ఆయింట్మెంట్ తీసుకొచ్చింది, ఇద్దరికి ఆయింట్మెంట్ ఇచ్చింది, ఇద్దరికి వాటర్ ఇచ్చేసింది, ఇద్దరికి అస్తమ ఉంటే తీసుకొచ్చింది, కిల్లర్స్ ఏదో ఉంటుంది కదా తనకి అది ఇవ్వడం జరిగింది. అందరినీ కేర్ఫుల్గానే ఆడు అని చెప్పి సంజన గారు చెప్పింది. బాధపడుతుంది, తనుజ కూడా బాధపడిపోయి దగ్గరికి తీసుకుంది. జరిగింది. ఆ టాస్క్లో సంజన గారే ఓడిపోయింది. ఓడిపోగానే బిగ్ బాస్ ఒక టెస్ట్ ఇచ్చిండు, అవుట్ ఆఫ్ ది టాస్క్ అన్నాడు. సంజన గారు ఒక టాస్క్ ఆడిందో లేదో అవుట్ ఆఫ్ ది టాస్క్ అనడం అనేది అయితే నాకైతే చాలా బాధేసింది. ఇది అన్ఫేర్ డెసిషన్ అనిపించింది. ఎందుకంటే సరే ఇమాన్యుల్ లాంటి వాళ్ళకి టాప్ 5లో ఉంటాడు కాబట్టి ఇది అవసరం లేదనుకుందాం. సంజన గారు కూడా ఇప్పుడు ఉంటారు ఈ పొజిషన్లో, ఇప్పుడున్న నిన్నమన్న జరిగిన పొజిషన్కి టాప్ 5లో ఉంటారు. కాకపోతే అన్ఫేర్ ఏమో ఇంకో 2-3 ఆటలు ఆడిపిస్తే బాగుండు సీజన్. ఇప్పుడు ఏంది ఈ 2-3 వారాలు అంటే 2-3 రోజులు ఉత్త కూర్చోవాలి, ఇక ఉత్తని జుట్ల పేరుతూ కూడా కూర్చోవాల్సిందే ఇక మిగతా వాళ్ళు ఆడుతుంటే. కానీ నాకు అట్లా ఎందుకో నాకు కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ ఇంకొక టాస్క్ కూడా జరిగింది. ఆ టాస్క్లో వచ్చేసి పూల టాస్క్ ప్రోమో వచ్చింది కదా, ప్రోమో పూల టాస్క్లలో ఫిజికల్ టాస్క్ లాగానే ఆడిరు వీళ్ళు ముగ్గురు కలిసి. ఏది భరణి గారు ఇక్కడ ఒకటి ఏంటంటే బన్నీ గారిని ఆగని చెప్పేసి తనుజ సైగ చేసింది. నిజంగానే ఎందుకు సైగ చేసింది అంటే టఫెస్ట్ కంటెస్టెంట్స్ ముందుగా ఆడని ఆ టాస్క్ ఎట్లుంటుందో తెలియదు, ఆ టాస్క్ వివరాలు ఫస్ట్ ఒకరు ఆడిన తర్వాత చూద్దాంలే అనే ఉద్దేశంతో ఆపింది. తను ఆపిన దాన్ని కూడా వీళ్ళిద్దరు కలిసి గ్రూప్ ఒక మేధావి చెప్తున్నాడు ట్రివ్యూవర్లో, వీళ్ళిద్దరు కలిసి గ్రూప్ గేమ్ ఆడదాం, మన డిమాండ్ పవన్ ఏది గ్రూప్ గేమ్ ఆడి డిమాండ్ పవన్ ఒడదిద్దామని చెప్పేసి గ్రూప్ గేమ్ ఆడదామని చెప్పేసి వాళ్ళ డాడీని అవసరానికి ఉంచుకుంది. ఆట అనేయకుండా వేరే ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళనేయకుండా ఉండు డాడీ అని చెప్పేసి ఉంచింది. ఆటని మధ్యన గ్రూప్ గేమ్ కలిసి కొంచెమన్నా బుద్ధి ఉందా? అప్పటికెళ్ళా డిమాండ్ పవన్ కాదు కదా, డిమాండ్ పవన్ ఆట ఆడమని తోలే. ఇంకా మిగతా వాళ్ళు వేరే వాళ్ళు వస్తారు కదా, అంటే వేరే వాళ్ళను కూడా తొక్కుతూ వెళ్ళాలనుకుందా, తనకు వద్దు సపోర్ట్ వద్దు ఏమో దొరుకుంది. ఒకవేళ సపోర్ట్ గేమ్ అయినా కూడా బలవంతుని ఫస్ట్ దొరికించాలనుకుంటారు కదా ఇద్దరు కలిసి, బలవంతుని ఫస్ట్ దొరికించాలనుకుంటారు కదా. రంగుల టాస్క్లో ఏం జరిగింది, రంగులు పూసుకునే టాస్క్లలో ఫస్ట్ బలవంతులను తొలగించాలనుకుంటారు కదా. ఏ టాస్క్ అయినా ఇద్దరు ఉన్నారనుకోండి, బలవంతులను తొలగించిన తర్వాత మిగతా మన ఇద్దరం కొట్టుకుందామనే ఆలోచనలు ఉంటాయి ఎవరికైనా, తప్పే ఉంది.
దాంట్లో కూడా మళ్ళీ ఇక భూతద్దాలను పెట్టి చూడడం. తనుజ చూసిన వారా ఎంత కన్నింగ్ నేచర్, ఎంత కుళ్ళు బుద్ధి, దాని బుద్ధి అలాంటిది, దాని బిహేవియర్ అలాంటిది, దాని సీరియల్ డ్రామరా, మహానటిరా ఇలాంటి. వీళ్ళు చెప్పుడు సరే వాళ్ళ కింద కామెంట్ రాసాడు సరే. అది మానుకోండి కొంచెం. ఆ టాస్క్ వచ్చేసి ఇద్దరైతే అంటే ముగ్గురు బాగానే ఆడిరు మంచిగా అంతే ఆడిరు. తోసుకోవడం అవన్నీ ఉంటాయి కామన్గా. ఆ అమ్మాయి గట్టిగా అరుస్తుంది. ఎవరు ఇప్పుడు కొంతమందికి నోరు ఉంటుంది, కొంతమందికి నోరు ఉండదు. అరిచినంత మాత్రం ఆ అమ్మాయిని భూతద్దాన పెట్టి చూడడం అవసరం లేదు. ఆటల్లో అలాంటి కామనే. ఆ అమ్మాయి మామూలుగానే రూమ్ అంటే అవసరం తిరుగుతున్నప్పుడే గట్టిగా మాట్లాడుతుంటుంది. టాస్కులలో మాట్లాడింది అక్కడ. దాన్ని కూడా భూతద్దాన్ని పెట్టి చూడడం అవసరం లేదని నాకు అనిపించింది. ఆ టాస్క్లో డెమాన్ పవన్ ఓడిపోయాడు. తర్వాత బర్నీ గారు మరి సాక్రిఫైస్ చేసిరా. బర్నీ గారు కూడా అంటే ఆ టాస్క్లను తొలగించడం జరిగిందా లేదా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిరా లేదా అనేది మనకు తెలియదు. కాకపోతే అక్కడ వచ్చేసి తనుజ విన్ అవ్వడం జరిగింది. టాస్క్లో తనుజ విన్ అయింది, బర్నీ గారు ఓడిపోవడం జరిగింది, డెమాన్ పవన్ ఓడిపోవడం జరిగింది. ఆ టాస్క్ బాగానే ఆడింది. ఈ ఫిజికల్ టాస్క్ లాగానే డెమాన్ పవన్ మాత్రం కాళ్ళు బట్టి చేతులు బట్టి వాళ్ళ మీద పడి ఆడి రెక్కేసి బాగానే ఆడింది డెమాన్ పవన్ కూడా. అలాంటి టాస్క్ను కూడా తనుజ డెమాన్ పవన్ పైన విన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాస్క్ పోయింది. ఆమె ఎవరు సుమన్ శెట్టి గారితో ఆడింది. అది వాటర్ టబ్ టాస్క్ అంటే మరి సపోర్టింగ్ టాస్క్ అని వస్తుంది. నిజమా కాదా తెలియదు. అది రంధ్రాలు ఉంటాయి బట్ టాస్క్లు అదే నీళ్ళని ఆపాలన్నట్టు. నీళ్ళు పైన వస్తున్నాయా మరి కింద వస్తున్నాయా ఏం తెలియదు. మొత్తానికైతే వాటర్ని ఆపాలి. ఆ టాస్క్లలో మరి వేరే వాళ్ళు వాటర్ పోస్తుంటే ఆపాలనా లేకపోతే ఏం చేయాలా ఆ టాస్క్ వివరాలు పూర్తిగా రాలేదు. ఇంకా కొద్దిగా అయినా మనకు టాస్క్ వస్తుందేమో నైట్ 12 గంటల వరకు. అప్పుడు తెలుసుకుందాం. ఏదైనా వస్తే అప్డేట్ వస్తే నేను పోల్లో పెడతా చూడండి. ఏంటంటే ఆ టాస్క్లో వచ్చేసి చాలాసేపు 1 గంటన్నర తిప్పలు పడరాట. వాళ్ళ ఆయాసాలు వచ్చి అడ్డం పడిపోయే వరకు లైవ్లో అయితే జరిగింది. మనకు ఎపిసోడ్లో అయితే 7, ఎందుకంటే ప్రోమో కూడా రాలేదు కాబట్టి రేపు వస్తుంది అనుకుంటుంది. ఆ టాస్క్లో తనుజ గౌడ చివరి మూమెంట్లో ఓడిపోయిందంట. బాగా ఎఫర్ట్ పెట్టి పోరాడి చివరి మూమెంట్లో నువ్వా నేనా అన్నట్టు అనుకునే టైంకి ఆ టాస్క్లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చేసి సుమన్ శెట్టి గారు గెలవడం జరిగింది. తనుజ గౌడ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన వెంటనే అవుట్ ఆఫ్ ది రేస్ అంటే ఒక ఆట గెలిచి వచ్చినా కూడా అవుట్ ఆఫ్ ది రేస్ అవ్వడం అనేది కూడా నాకు కరెక్ట్ కాదనిపించింది. పోనీలే, ఎందుకంటే తనుజ గౌడ టాప్ 5లో ఉండే కంటెస్టెంట్ కాబట్టి ఆమెకు అవసరం పడదు. ఎందుకంటే ఆమె ఖచ్చితంగా నామినేషన్లో రావాలి. నామినేషన్లో ఉంటేనే టాప్ 5లో ఏది టికెట్ మన ఏమంటారు కప్పుకు దగ్గరలో ఉంటారు. ఓటింగ్కు అలవాటు పడిపోయిన వాళ్ళందరూ రాకపోతారికే రిలాక్స్ అవుతారు. అదే నామినేషన్లకు ఎప్పటికి వచ్చారనుకో, నామినేషన్లకు వస్తుంటే వాళ్ళు ఓటింగ్ మా వాళ్ళకి వేసిన క్యూరియాసిటీతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఓటింగ్ ఎప్పటికి వేస్తూనే ఉంటారు. వాళ్ళకు ఇంకా మిగతా వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తను కప్పుకి దగ్గరగా ఉండిపోతుంది. అంటే టాప్ 1లో టాప్ 2లో ఇట్లా ఇది అంటే తనుజన అన్నట్టుగా కొట్లాడే అవకాశాలు అయితే కనబడతాయి. అదైతే తనుజకే ఒక విధంగా ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. ఇలా అది రేపు వస్తుంది మనకు ఆ టాస్క్. ఈరోజు కూడా బాగానే ఆడింది. ఈరోజు ఎంతో కొంత రావచ్చు. కాకపోతే ఆమె గట్టిగా అరవడం వల్ల ఆమె గేమ్ కనపడతా తెలియదు. కానీ ఈరోజు కూడా బాగానే ఎఫర్ట్ పెట్టింది గేమ్ పైన. మీరు ఆల్రెడీ ప్రోమో చూసే ఉంటారు. ఆ ప్రోమో చూసిన ప్రకారం అయితే ఎఫర్ట్ బాగా పెట్టింది. నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ రేపటి దాంట్లో కూడా బాగా అసలు ఆమె నిజంగా చెప్తున్నా పోరాడి ఓడిన తనుజ అని చెప్పుకోవచ్చు. అంత బాగా ఆడింది అన్నట్టుగా నాకైతే వార్తలు వస్తున్నాయి. అది రేపటి దాని గురించి రేపు వచ్చిన దాని గురించి రేపు మాట్లాడుకుందాం. సుమన్ శెట్టి గారు ఆ టాస్క్లో గెలిచిందట. తనుజ వచ్చేసి అవుట్ ఆఫ్ ది రేస్, సంజన గారు అవుట్ ఆఫ్ ది రేస్. వీళ్ళిద్దరికి రేపు ఈ రోజు అయితే ఎమోషనల్ కంటెంట్ ఈ రోజు సంజన గారికి ఈ రోజు, తనుజకి రేపు పడుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమాన్యుయల్కి అయితే చెప్పనవసరం లేదు. ఇమాన్యుయల్ అయితే ప్రపంచం దూసుకెళ్తుంది. ఇమాన్యుయల్ ఏ గేమ్ పెట్టినా దూసుకెళ్ళడే. ఇక మనకు ఇమాన్యుయల్కి తిరుగులేదు. ఇప్పుడు దీన్ని చూసినట్లే ఈ లెక్క ప్రకారం చూసినట్లయితే చివరి మూమెంట్కి వచ్చినట్టే భరణి గారు, కళ్యాణ్, ఇమాన్యుయల్, డెమాన్ ఈ నలుగురు మధ్య ఎవరు ఏ టైంలో టికెట్ ఫినాలే కొడతారో కూడా మనం గెస్ చేయలేము. ఇక్కడ సుమన్ శెట్టి గారు వస్తారా అంటే సుమన్ శెట్టి గారికి అంత ఈజీగా ఏమి వేయడు. ఇంకా రాను టఫెస్ట్ టాస్క్ ఇస్తారు. ఎందుకంటే అమ్మాయిలు అవుట్ అయిపోయిందంటే ఇక మళ్ళీ అబ్బాయిలే ఉంటారు కాబట్టి ఫుల్ టఫెస్ట్ టాస్క్లు ఉంటాయి. నువ్వా నేను పోరాడి అలసిపోయేంత టాస్క్లు వస్తాయి ఖచ్చితంగా. ఆ టాస్క్లలో అబ్బాయిలే ఈ సీజన్ కూడా టికెట్ ఫినాలే గెలుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయని. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలు అవుట్ అయిపోయారు. రేపు రీతు చౌదరి కూడా అంత నలుగురు మీద అంత టఫ్గా ఆడలేదు అని నేను అనుకుంటున్నాను. రీతు చౌదరి ఆడాక వైదలింది అనుకోండి, ఇక అబ్బాయిల చేతుల్లో ఉంటుంది. అబ్బాయి ఎవరు గెలుచుకున్నా కూడా అంటే నాకు తెలిసి కళ్యాణ్ గెలుచుకోవద్దు, ఇమాన్యుయల్ గెలుచుకోవద్దు. ఇమాన్యుయల్ కళ్యాణ్కి అవసరం లేదు. ఇమాన్యుయల్ గెలుచుకున్నాక డైరెక్ట్గా సూట్ కేసే ఇమాన్యుయల్ గెలుచుకుంటే సూట్ కేసే పట్టుకుంటాడు. ఇంకా బర్నీ గారు గెలుచుకుంటే ఇంకా లక్, ఎందుకంటే బర్నీ గారు కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి బర్నీ గారు గెలుచుకున్నాక లక్లో పడ్డట్టే. ఇంకా ఎవరు గెలుచుకుంటే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి. ఇక ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఓటింగ్లో వచ్చేసి తనుజ గౌడ నాకు తెలిసి అయితే ఒక 3 లక్షలు 4 లక్షలు ఓటింగ్ పోల్ నమోదయ్యే పోల్స్లలో చూసినట్లయితే తనుజ గౌడ దగ్గర 56%తోని టాప్ 1లో దూసుకెళ్తుంది. దాదాపులో కూడా సెకండ్ పొజిషన్ లేదు, దగ్గర కూడా లేదు. ఎట్లా 20% 18%తోని సెకండ్ పొజిషన్కి ఓటింగ్ పడుతుంది. ఎక్కడ 56 ఎక్కడ 18 అంత తేడా పడుతుంది తనుజ గౌడకి. ఎందుకంటే
వారు వన్ సైడ్ లాగానే ఉంది. ఇప్పుడు ఇంకా టాప్లో ఏది టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ లేకపోవడం వల్ల వారు వన్ సైడ్ లాగా ఓటింగ్ పడుతుంది. నెక్స్ట్ సెకండ్ పొజిషన్కి వచ్చి డెమాన్ పవన్కి 18% పడుతుంది. తర్వాత సంజన గారు ఉన్నారు. సంజన గారికి వచ్చేసి ఏది 15% పడుతుంది. సంజన గారికి 15% పడుతుంది. ఎక్కువ ఎక్కడో ఫుల్ పడుతుంది అనుకోకండి, ఎందుకంటే నేను ఇక్కడ చాలా ఫోన్లలో చెక్ చేసిన. సంజన గారికి అయితే 15% ఓటింగ్ పడుతుంది. సంజన గారి తర్వాత భరణి గారు ఉన్నారు. భరణి గారి తర్వాత రీతు చౌదరి, సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారు డేంజర్ జోన్లో ఉన్నారు. భరణి గారు డేంజర్ జోన్లో ఉన్నారు. రీతు చౌదరి, ఈ ముగ్గురు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నట్టే. డబుల్ ఎలిమినేషన్ ఈ వారం ఉండదు, సింగిల్ ఎలిమినేషనే. ఇప్పుడు ఈ రోజు ప్రభంజనం గెలుస్తారు కాబట్టి ప్రభంజనానికి మళ్ళీ ఏమైనా సింపతి వర్కౌట్ అయ్యేది, ఎందుకంటే టఫ్ టాస్కే కాబట్టి సింపతి వర్కౌట్ అయ్యి మళ్ళీ కొంచెం ఓటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రీతు చౌదరి అయితే కన్ఫామ్గా నాకు తెలిసి ఈ వారం రీతు చౌదరి హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మీరు ఈ వారం ఎవరికి ఓటేస్తున్నారు? మీకు ఈరోజు జరిగినటువంటి టాస్క్లలో ఏది బాగుందో లైవ్లో చూసారు కదా, ఎవరిది బాగుంది? సంజన గారు అయితే నిజం చెప్పాలి, సంజన గారు తోపులాగాడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ ప్లేయర్తోని, ఇమాన్యుయల్ స్ట్రాంగ్ ప్లేయర్తోని పోరాడి ఓడిన సంజన గారు కూడా చెప్పొచ్చు. పోరాడి ఓడింది, తన చేతిలో కూడా పొక్కులు వచ్చేటట్టుగా ఆట ఆడింది. సంజన గారు ఓడిపోయింది. ఇక అది ఉండాలి కదా, కొంచెం ఉండాలి కాబట్టి ఇక అంత నీరి అబ్బాయిలకు ఉన్నంత అమ్మాయిలకు ఉండదుగా స్టెమినా. బాగా ఆడింది, ఓడిపోయింది. నాకైతే కొంచెం బాధ వేసింది, ఎందుకంటే ఓడిపోగానే అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పడం అది నాకు బాధాకరం అనిపించింది. మీకేమైనా ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈరోజు మీరు ఓటింగ్లో ఎవరెవరికి ఓటేస్తున్నారు, ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అనేది కూడా కామెంట్ చేయండి. నా రివ్యూస్ కనుక నచ్చినాక ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఎవరో చెప్పింది, ఎవరో ఏవో అనుకున్నాయన్నీ విని మీరు అన్ని ఒలగర కామెంట్స్ ఎక్కడ ఎవరికి కూడా పెట్టవకండి, పాస్ చేయవకండి, దయచేసి చేయవకండి. ఎందుకంటే వాళ్ళకి ఒలగర కామెంట్స్ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోండి. నేను ఇదే ఒకటే రిక్వెస్ట్ చేయగలను. నెక్స్ట్ వచ్చేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఓట్లు వేసుకోండి. వాళ్ళు ఇంకా ఏ విన్నింగ్ రేసుల నుంచి ఎక్కడ పోలేదు, విన్నింగ్ రేసులు ఇంకా ఉన్నాయి, అందరికీ ఇంకా ఛాయిస్ ఉన్నాయి. అలా ముఖ్యంగా చెప్పాల్సింది కళ్యాణ్ ఫ్యాన్స్కి, తనుజ ఫ్యాన్స్కి, ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి, ఈ ముగ్గురు ఫ్యాన్స్కి అయితే విన్నింగ్ కప్పుకు దగ్గరగా ఈ ముగ్గురు ఫ్యాన్స్ ఉన్నట్టే. ఈ ఫ్యాన్స్ ఉన్నట్టే ఇప్పుడు వాళ్ళ కంటెస్టెంట్స్ కూడా ఉన్నట్టే, వాళ్ళ కంటెస్టెంట్స్ ఉన్నట్టే వీళ్ళ ఫ్యాన్స్ ఉన్నట్టే. మీరు గెలిచినా మీ ఫ్యాన్స్ గెలిచినా ఎవరు గెలిచినా ఒకటే అనుకొని మీరు ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. ఎవరికి ఓట్లు వీళ్ళ ఓట్లు వాళ్ళ ఓట్లు వీళ్ళకని వేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన టైం కాబట్టి ఈ టైంలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కే ఓట్ వేసుకోండి. ఈ రివ్యూస్ నచ్చితే ఈ రివ్యూస్ కనుక నచ్చిననుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.